అమరావతి మీద వైసీపీ వాళ్ళకి ఒక నిబద్ధత లేదు, ఒక దృష్టి లేదు. భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే ఇది లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గాని, టీడీపీ సోషల్ మీడియా కూడా అంటుంది. దీని గురించి మీరేమంటారు? ఎవరికి నిబద్ధత లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు కదా మన నాలుక మడతేసి రోజుకో మాట మాట్లాడింది. హైదరాబాద్‌లో ఆ రోజు మనకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. మనం రాష్ట్రం విడిపోయినాం 2014 సంవత్సరంలో. సెప్టెంబర్ 4, 2014 సంవత్సరం కరెక్ట్‌గా. ఆ రోజు రాజధాని మీద చర్చ జరిగిందా? డైరెక్ట్‌గా ప్రకటన జరిగిందా? ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్‌గా రాజధాని మీద చర్చ చేయకుండా మీరు డైరెక్ట్‌గా ప్రకటన ఎలా చేస్తారని అదే క్వెషన్ చేశారు ఆ రోజే. ఆ రోజు స్పీకర్‌గా ఎవరైతే కోడెల శివప్రసాదరావు గారు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు చెప్పిందేంటి? విజయవాడ కేంద్రంగా విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఏర్పాటు చేస్తాం. దిస్ ద క్యాపిటల్ విజయవాడ అని చెప్పారు. యెస్, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అగ్రీ చేశారు. చేసి విజయవాడ కేంద్రంగా రాజధాని పెట్టడానికి మేము ఓకే చెప్తున్నాం. 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర భవనాలు కడితే అదే 30,000 ఎకరాలు మనం మధ్యతరగతి వాళ్ళకి ఏదైతే చిన్న చిన్న వ్యాపారస్తులకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వ భూమి అయి ఉండాలని చెప్పారు. సరే, దానికి యాక్సెప్ట్ చేసాం ఆ రోజు. మేము చెప్పినటువంటి విధానం కూడా అదే. కానీ చంద్రబాబు నాయుడు గారు 3 నెలల తర్వాత డిసెంబర్ 30వ తారీఖున డిసెంబర్ 30 ఆర్ 31 డే సబ్జెక్ట్ టు ద కరెక్షన్ డేటు డిసెంబర్ 31 అనుకుందాం. 2014 సంవత్సరంలో 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నా అని చెప్పాడు. ఆ రోజే మేము దాన్ని వ్యతిరేకించాం. అదేంటి, ఇది పేదవాడికి అనుకూలంగా ఉండే రాజధాని కాదు. ఇక్కడ పేద ప్రజలు వచ్చి ఎలా నివాసం ఉంటారు? ఎందుకు అసలు మన 30,000 ఎకరాలు ఏదైతే 3 పంటలు ఉండేటటువంటి భూములు తీసుకోవాల్సిన అవసరం ఏంది? ప్రభుత్వ భూములు పెట్టొచ్చు కదా అని చెప్పాం. ఆ రోజు శంకుస్థాపన అప్పుడు కూడా మేము చెప్పాం. ఇది రియల్ ఎస్టేట్ రాజధాని, పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము శంకుస్థాపన కార్యక్రమానికి అటెండ్ అవ్వట్లేదని కూడా చెప్పాం. సో మా విధానం స్పష్టంగా ఉంది. దాని తర్వాత 2019 దాకా వాళ్ళు అధికారంలో ఉన్నారు 4 ఏళ్ల పాటు. 15 నుంచి రాజధానికి సంబంధించినటువంటి వర్కులు. సో ఆ 4 ఏళ్లలో వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 5,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ప్రభుత్వ భూమి ప్లస్ ఏదైతే రైతుల దగ్గర తీసుకున్న భూమి కలిపి 54,000 ఎకరాలు. ఈ 54,000 ఎకరాలతో అంతర్జాతీయ స్థాయి రాజధానికి నిర్మాణం చేస్తాము. ఒక ఎకరం ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ వేయడానికి 2 కోట్ల రూపాయలు అయ్యిద్ది అని చెప్పి నారాయణ స్వయంగా అనౌన్స్ చేశాడు. అది మరి అప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు. సో మరి వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత? 5,000 కోట్లు. సరే, తర్వాత మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతాన్ని రాజధానిగానే ఉంచుతూ మరొక 2 ప్రాంతాల్లో రాజధానిని విస్తరించాలన్నటువంటి ఆలోచన చేసాం. దానికి వీళ్ళు అడ్డుపడ్డారు. సరే, వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చింది. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే శాసన మండలిలో ఇక్కడేమో దే మద్దతు తెలుపుతున్నారు. అక్కడేమో రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో వ్యతిరేకించారు అని ఒక వాదన అయితే బాగా తీసుకెళ్తున్నారు. దీనికి వ్యతిరేకించాము. రాజధానికి వ్యతిరేకంగా రాజధానికి వ్యతిరేకించలేదు. రాజధానిలో వీళ్ళు స్పష్టమైనటువంటిది. రాజధానికి బోర్డర్లు ఏంటి, రాజధాని అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, రాజధాని అమరావతి అనే ప్రాంతానికి ఇటు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, ఎండింగ్ పాయింట్ ఎక్కడ, ఈ రాజధాని అమరావతి దానికి సంబంధించి ఎంత ఎంత ఖర్చు పెట్టబోతున్నారు, ఇప్పటి వరకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దీని మీద వెచ్చించాలని ఆలోచన చేస్తున్నారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు, దానికి అసలు కం వడ్డీ ఎంత అవుతుంది, రేపొద్దున ఈ డబ్బుల్ని ఎలా తీరుస్తారు, దీన్ని తీర్చడానికి ఎన్ని లక్షల కోట్లు అవుతుంది, ఎన్ని సంవత్సరాల్లో తీరుస్తారు, ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేయబోతున్నారు, దీని ద్వారా వచ్చే ఆదాయం ఎంత, దీని మీద కదా మేము అడుగుతుంది. అమరావతిలో ఒక ఏదైతే ఒక చదరపడుగు నిర్మాణానికి 14,000 రూపాయలు ఎలా ఖర్చు చేస్తున్నారు, ఇది దోపిడీ కదా అని అడుగుతున్నాం. మేము అమరావతి రాజధాని వ్యతిరేకించాల, అమరావతిలో జరుగుతున్న దోపిడీని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంటే అంతర్జాతీయ రాజధాని అనే తీసుకెళ్తా ఉన్నారు కదా, అలాంటప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. ఏం చెప్తారు? ఏమన్నా బంగారం, లేదంటే ఏమన్నా వెండి, లేదంటే ఏమన్నా ప్లాటినం ఏమన్నా తగిలిస్తారా దానికి? ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు. నేషనల్ హైవేలు అంతర్జాతీయ ప్రమాణాలతో లేవరా దేశంలో? అదే నేషనల్ హైవే కట్టడానికి 1 కిలోమీటర్ నేషనల్ హైవే రోడ్డు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? 20 నుంచి 22 కోట్లు. జగన్ గారు కూడా విజయవాడలో ఫ్లైఓవర్లు కట్టారు. ఎంత అయింది? 33 కోట్లు, 34 కోట్లు అయింది 1 కిలోమీటర్కి వచ్చి. మరి ఇప్పుడు అమరావతిలో కిలోమీటర్ రోడ్డు వేయడానికి 70 కోట్లు, 80 కోట్లు, 100 కోట్లు, 180 కోట్లు కూడా కొన్ని చోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చారు. కిలోమీటర్కి వచ్చి 180 కోట్ల రూపాయలు. దేంతో వేస్తున్నారు రోడ్లు? మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నప్పుడు హెరిటేజ్కి సంబంధించినటువంటిది ఏమన్నా బంగారం ఏమన్నా షాప్ పెట్టి ఆ బంగారం తన రోడ్డు వేస్తున్నాడా? సో ఇది దోపిడీ అనేది క్లియర్ కట్గా అర్థం అవుతుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ప్రపోజల్ పెట్టారు. దాని పేరే మావిగన్, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఈ 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి. ఈ 3 ప్రాంతాలని రాజధాని కారిడార్గా తీసుకుంటే అతి పెద్ద రాజధాని అవుతుంది, అది తక్కువ ఖర్చు అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రపోజల్ తీసుకున్నారు.